పెళ్ళి అనేది జస్ట్ ఒక అమ్మాయి అబ్బాయి కోరికల వల్ల జరుగుతుందా, లేకపోతే ఏంటి ఒకరికొకరు తోడు ఉండాలి కాబట్టి జరుగుతుందన్న? నీకు ఇదో బిజినెస్. హాయ్, వెల్కమ్ టు వెరిడియన్ స్టూడియోస్. ఈరోజు లెట్స్ టాక్ ద ట్రూత్ పాడ్కాస్ట్లో మనం ఇంకొక టాపిక్ తీసుకున్నాం, అదే మ్యారేజ్. ఈ మధ్యకాలంలో చూస్తే ఎక్కడ చూసినా ఏదో ఒక చోట భార్యలు భర్తలను చంపేయడం జరుగుతుంది. ఇలా ఎందుకు జరుగుతుంది? వాళ్ళకి మానసిక స్థితి బాలేదా, లేక అనుకొని ముందుగానే ప్రీ ప్లాన్డ్గా చేస్తున్నారా? ఒకవేళ నచ్చకపోతే పెళ్లి వరకు ఎందుకు తీసుకొస్తున్నారు? ఈ విషయాలన్నీ మనకి వివరంగా చెప్పడానికి మన ముందు దర్శకులు సాయిరామ్ దాసరి గారు ఉన్నారు. ఇప్పుడు ఆయన అడిగి తెలుసుకుందాం. హాయ్ అన్న. అన్న, ఇప్పుడు జనరల్గా మనం ఆల్మోస్ట్ 1 year నుంచి చూస్తుంటే చాలామంది అమ్మాయిలు వాళ్ళ హస్బెండ్ని చంపేయటం, బాయ్ ఫ్రెండ్లతో ఏదో. కానీ ఇక్కడ ఏంటంటే వాళ్ళు మరి ఏంటి వాళ్ళ మానసిక పరిస్థితి వల్ల అలా చేస్తున్నారు ఏంటో తెలియదు. కానీ వాళ్ళు అర్థం చేసుకోని విషయం ఏంటంటే మర్డర్ తర్వాత వాళ్ళు ఆబ్వియస్లీ జైలుకే వెళ్తారు, కానీ వాళ్ళు మర్డర్ చేస్తున్నారు బాయ్ ఫ్రెండ్స్ కోసం. కొన్ని కలిసి ఉంటారంటే అది కాదు, కానీ చంపేస్తున్నారు. దీన్ని ఎలా తీసుకొచ్చాను అసలు? అంటే ఇవి చాలా రేర్ కేసెస్. ఇవి ఇప్పటి నుంచో జరుగుతున్నాయి. మనకి మీడియా ఎక్కువైపోవడం వల్ల అనవసరంగా దాన్ని హైలైట్ చేసి చెప్తున్నారు తప్పితే, ఏదో ఎక్కడో 1% అలా ఉన్నారు కదా అని చెప్పి ఆడవాళ్ళు అందరిని అనడం కూడా కరెక్ట్ కాదు. కాబట్టి ఎక్కడో ఒకటి 1-2 అలా జరిగి ఉండొచ్చు. దాన్ని ఏంటంటే మన టీవీలో ఎక్కువ పెరిగిపోయి, మీడియా పెరిగిపోయి ప్రతిదీ బయటికి రావడం వల్ల దాన్ని ఎక్కువ హైలైట్ చేస్తున్నారు. కానీ ఇక్కడ చూస్తే క్రిమినల్స్ కన్నా దారుణమైన థాట్స్తో వస్తున్నారని అసలు. అంటే ఇలా కూడా చంపొచ్చా అనే విధంగా. ఇప్పుడు ఒక క్రిమినల్ ఏదన్నా పని చేయాలంటే గ్రౌండ్ వర్క్ చాలా చేస్తారు, కానీ ఈ ఆడవాళ్ళు గ్రౌండ్ వర్క్ చేస్తున్నారో లేదో తెలియదు, కానీ అస్సలు ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా మాత్రం బాగా ప్లాన్ చేసి చేస్తున్నారు. అంటే ఒక 20 years బ్యాక్ అలా వెళ్తే గృహహింస ఎక్కువ లేడీస్ మీద ఉండేది. అవును, ఎక్కువ వరకట్నం కానీ వేధింపులు కానీ ఎక్కువ లేడీస్ మీద ఉండేది. అవును. ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో ఏంటంటే లేడీస్ కొంచెం జాబ్ చేయడం, వాళ్ళు బయటికి రావడం, దీనివల్ల ఏంటంటే మనీకి మనం లాస్ట్ ఎపిసోడ్లో మాట్లాడుకున్నట్టు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేయడం వల్ల ఇప్పుడు ఎవరిని లవ్ చేసినా ఏం చేసినా డబ్బుల కోసం ఇంకోటి పెళ్లి చేసుకోవడం ఈ క్వైట్ కామన్గా జరుగుతాయి. చేసిన తర్వాత వీడేదో అడ్డుగా ఉన్నాడు, ఈయన చంపేద్దాం అనే పాయింట్ ఆఫ్ వ్యూలో వీటిని చంపేస్తే మనం హ్యాపీగా ఉండొచ్చు కదా అనే థాట్ నుంచి జనరేట్ అవుతుంది ఇదంతా. ఓకే. అయితే ఈ డబ్బులు మీద ఎక్కువ ఇంట్రెస్ట్ పెరిగిపోవడం వల్ల దాని నుంచి వచ్చిన రెసిప్రికేషన్స్ ఇవన్నీ. వాళ్ళు ఏదో భర్తను చంపేయాలని ఉండదు, వీడు బతుకుంటే మాకు అడ్డు కదా అనే ఫీలింగ్ అనేది వాళ్ళలో క్రియేట్ అయ్యి, ఒకప్పుడు ఏంటంటే ఆడవాళ్ళు ఎక్కువ మాట్లాడేవాళ్ళు కాదు, వాళ్ళని బాగా అనగదొక్కారని చెప్పాలి. లేడీస్ అంటే వాళ్ళలో ఎక్కడ లేని ఇన్ఫీరియారిటీ అంతా నింపేసి వాళ్ళని ఇంట్లోనే ఉంచడం ఇది చేశారు. ఇప్పుడు ఎప్పుడైతే బయటకు వచ్చారో, బయటికి రావడం వాళ్ళు లిబరైజ్ అయిపోయి ఇప్పుడు వాళ్ళకి ఏం అర్థం కాని పరిస్థితి ఏంటంటే ఇప్పుడు డబ్బులు ఉండాలా, ప్రేమించినోడు ఉండాలా, కొన్ని పెళ్లి చేసిన వాడితో ఇన్ని కన్ఫ్యూజన్స్ అనమాట. బేసిక్గా వాళ్ళ మైండ్ స్టేబుల్గా ఉండదు, చాలా క్లమ్జీగా ఒక థాట్ తర్వాత ఒక థాట్, మూడ్ స్వింగ్స్ ఎక్కువ ఉంటాయి. ఇలాంటి టైంలో ఏదో ఒక తెలియని ఒక మూడ్ స్వింగ్ టైంలో ఆ వచ్చే థాట్ ఈలోపు జరగాల్సింది జరిగిపోతుంది. సో వాళ్ళకి ఫ్రీడమ్ ఎక్కువ ఉండటం వల్లే ఎలా జరుగుతుందన్నా, లేకపోతే ఏంటి అసలు? ఒకప్పుడు ఇవ్వకపోవటం వల్ల, ఓకే, ఇప్పుడు ఎక్కువ ఇవ్వటం వల్ల అలా. ఇప్పుడు ఎక్కువ అయిపోయింది, ఒకప్పుడు అసలు ఇవ్వలేదు, రెండు తప్పే. అండ్ ఇది ఎక్కడో చాలా రేర్గా జరుగుతున్నాయి కేసెస్. హస్బెండ్ వైఫ్ భార్యాభర్త రిలేషన్ అనేది ఒకప్పుడులా లేదు. మన పేరెంట్స్ టైంలో ఆ టైంలో బాగుండేది. రీసెంట్ టైమ్స్కి వచ్చేసరికి ఏంటంటే మన జనరేషన్ ఎలా ఉందంటే ఇంక ఫ్యూచర్లో పెళ్ళిళ్ళు ఉంటాయో లేదా డౌటే నాకు. సో ఆఫ్టర్ మ్యారేజ్ లవ్ అనేది ఎంతవరకు కరెక్ట్ అన్న? అంటే పెళ్లి తర్వాత వీళ్ళు లవ్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అదే అన్న, లవ్ అనేది బిగ్గెస్ట్ బూత్. ఓకే. లవ్ అంటే ఏంటి అసలు? నీ దృష్టిలో లవ్ అంటే ఏంటి? ఒకరినొకరు ఇష్టపడటం. ఇష్టపడటం అంటే ఇప్పుడు ఈ రోజుల్లో లవ్ అనేది ఇప్పుడు 7th class 8th class నుంచి అసలు లవ్ అంటే వీటికి లవర్ ఉంది కాబట్టి నేను లవ్ చేయాలి, అవును, అంతే తప్పితే అసలు లవ్ ఏంటి, దాని మీనింగ్ ఏంటి అనేది చాలా మందికి తెలియదు. లవ్కి డబ్బులే అవసరం లేదు కదా మన అలా. బట్ నీకు డబ్బులు కావాలి,
లవ్ కావాలి, అన్ని ఫెసిలిటీస్ కావాలన్నప్పుడు ఈ ప్రాబ్లమ్స్ అరైజ్ అవుతాయి. అంటే మనం కంఫర్ట్కి అలవాటు పడిపోతున్నాం. ఒకప్పుడు అంత కష్టపడలేదు ఎవరు, అండ్ ఫ్యూచర్లో ఇంకా బద్దకస్తులు అయిపోతారు. ఓకే. ఒకప్పుడు మనం ప్రతి దానికి బయటికి తిరిగాళ్ళం. ఇప్పుడు స్విగ్గీ, జొమాటో, అసలు నేను ఇంట్లో నుంచి బయటకు అడుగు పట్టినాడు. వైఫై వచ్చి, ఓటీటీలు వచ్చి, నువ్వు కంఫర్ట్ ఆఫ్ యువర్ హోమ్కి అలవాటు పడిపోతున్నప్పుడు మైండ్ అనేది ఇంకంతే. సో టెక్నాలజీ పెరగడం వల్ల కూడా ఇలా జరుగుతుందని అంటున్నారు. టెక్నాలజీ అనేది నీ మైండ్కి పని ఇవ్వదు. ఓకే. నీకు ఎప్పుడైతే పని ఉండదో, నీ మైండ్ ఎప్పుడైతే ఎంప్టీగా ఉంటుందో, మెల్లిగా ఎప్పుడైతే నీకు ఈవిల్ థాట్స్ కానీ బ్యాడ్ థాట్స్ కానీ స్టార్ట్ అవుతున్నాయి అనుకో, అదే అవుతావు లాస్ట్కి. ఓకే. సో అన్న, ఇప్పుడు రోజు రోజుకి మనకి టెక్నాలజీ బాగా పెరిగిపోతుంది. చిన్నపిల్లల నుంచి ముసలోళ్ళ వరకు ఎవరి చేతిలో చూసినా ఫోనే ఉంటుంది. సో అన్నీ మన ఇంటి దగ్గరికి, సో మీరు చెప్పినట్టే స్విగ్గీ, జొమాటో లాగే ప్రతిదీ గూగుల్ చేస్తే మనకు అన్నీ అందుబాటులో ఉంటున్నాయి. సో వీళ్ళు మర్డర్స్ చేయడం కానీ, లేకపోతే వీళ్ళ ఐడియాస్ కానీ ఏదైనా వీళ్ళు దాంట్లో నుంచే తీసుకొని ఉండొచ్చు కదా, దానివల్ల ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఉండొచ్చు కదా. అంటే ఒకప్పుడు తల్లి ప్రేమ అనేది చాలా ప్యూర్గా ఉండేది. ఇప్పుడు మొన్న చూసాం, ఎవరో తల్లి పిల్లోని బస్ స్టాండ్లో వదిలేసి లవర్తో వెళ్ళిపోయింది. అవును. ఇప్పుడు నీకేంటంటే ఈ రిలేషన్స్ అనేవి పొల్యూట్ అయిపోతాయి. ఓకే. ఎనీ రిలేషన్ పొల్యూట్ అయిపోతుంది. ఇప్పుడు ఆ పొల్యూట్ అయిపోయినప్పుడు నీకు ట్రూ రిలేషన్, ట్రూ ఎమోషన్ ఉండదు. అవును. కాబట్టి అక్కడి నుంచి ఈ కన్ఫ్యూజన్, ఇదంతా కన్ఫ్యూజన్ నుంచి వస్తుంది అనమాట. ఏది ఇంపార్టెంట్ అనేది తెలుసుకోలేక జరుగుతుంది. ఇప్పుడు లవర్ ఉన్నాడు, లవర్తో వెళ్ళిపోతే హ్యాపీగా ఉంటుందా? వాడితో సమస్య రాదా రేపొద్దున? అలాగా మనుషులతో ఉంటే సమస్య 100% వస్తుంది ఎవరికైనా. సమస్య అనేది కామన్. అది మైండ్లో పెట్టుకొని మనం ఉంటే మనకు సమస్య రాదు. వీడితో సమస్య వస్తే వీడు విడిపోతా, వాడితో సమస్య వస్తే వాడితో విడిపోతా అన్నాడు. అసలు ఎవరితో కలవకుండా ఉంటే బెస్ట్ కదా. మళ్ళీ అలా ఉండరు. కాబట్టి ఈ రిలేషను, ఈ మ్యారేజెస్ వాటి వల్ల మ్యారేజ్ అనేది ఇంకొక 10 yearsలో నాకు తెలిసి 50% ఉండదు. ఇప్పుడే మ్యాక్సిమం తగ్గింది. ఏమైనా పెళ్లి చేసుకోవాలంటే ఆలోచిస్తున్నారు. ఇంకా తగ్గుతుంది మ్యారేజ్ అనేది. అది రీసెంట్గా ఒక వీడియో చూశాను నేను. యాక్చువల్గా ఏంటంటే, ఇంతకుముందు పెళ్ళిళ్ళు అంటే చాలా చోట్ల అమ్మాయి ఇష్టాన్ని కనుక్కోకుండానే పెళ్ళిళ్ళు చేస్తున్నారు. పేరెంట్స్ సిస్టమ్ మీద ఇట్లానే పెళ్లి చేస్తున్నారు. ఏంటంటే ఈ వరుస హత్యల తర్వాత అమ్మాయిలు ఎవరైతే అబ్బాయిని చంపేస్తా ఉన్నారో, ఈ హత్యల తర్వాత మొన్న నేను వీడియో చూసిన, ఆ వీడియోలో ఏంటంటే ఆ అబ్బాయి పెళ్లి చేసుకునేప్పుడు తాళి కట్టేటప్పుడు కట్టాలా వద్దని అమ్మాయిని అడుగుతున్నాడు. సో అంటే అతను ఏమని ఫీల్ అయ్యాడో మనకైతే తెలియదు. అంటే నాకు ఏమనిపించిందంటే, మేబీ నేను కడితే నేను సేఫా కాదా అని చెప్పేసి దానికోసం పర్మిషన్ తీసుకున్నాడా అన్నట్టుగా అనిపించింది నాకు వీడియో. సో దీనికి మీరేమంటారు? అంటే అదే అన్నా కదా, ఇప్పుడు ఎండ్ ఆఫ్ ది డే మ్యారేజ్ అనేది ఉండదు. ఇంకా నెక్స్ట్ 10-15 yearsలో మ్యారేజ్ అనేది తగ్గుతుంది. ఓకే. ఎందుకంటే ఇండిపెండెన్స్, ఎవ్రీబడి లవ్స్ ఇండిపెండెన్స్. అవునన్నా కాదన్నా, నీకు నువ్వులా బతకటం అనేది స్టార్ట్ అయ్యింది. ఒకప్పుడు లేదు. ఒకప్పుడు ఏంటి, ఫ్యామిలీ కోసమో, వాళ్ళ కోసమో, సొసైటీ కోసమో ఏదో కాంప్రమైజ్ అయ్యి బతికేవాళ్ళు. ఇప్పుడు ఎవడు కాంప్రమైజ్ అవ్వట్లా. ఎవడికి నచ్చింది అది చేస్తున్నప్పుడు, మేల్ కావచ్చు ఫీమేల్ కావచ్చు, కాంప్రమైజ్ అవ్వనప్పుడు సమస్యలు ఏర్పడతాయి కదా. ఓకే. నాకు నచ్చింది నేను చేస్తాను, నువ్వు అన్నప్పుడు నాకు నచ్చింది నేను చేస్తాను అమ్మాయి అన్నప్పుడు ఈ డిఫరెన్సెస్ అనేది ఎప్పుడూ ఉంటాయి కదా. ఒక మాట మీద రానంత వరకు క్వైట్ కామన్ ఈ గొడవలు. అండ్ ఈ ఎంతకాలం ఉంటాయి, ఎంతకాలం సాగుతాయంటే మన జనరేషన్లో మారే ప్రకారం నాకు తెలిసి ఇంకో 10 years తర్వాత మ్యారేజ్ అనే టాపిక్ వైపు వెళ్ళడం తగ్గుతారు జనాలు. ఓకే. ఒక 50% అయితే తగ్గుతారు అనేది. సో మోస్ట్లీ ఇప్పుడు ఎలాగో లివింగ్ టుగెదర్ అనేది పెరుగుతుంది కాన్సెప్ట్. ఎందుకంటే బ్యాగేజ్ లేదు. బాగున్నంత వరకు కలిసి ఉంటారు, లేదంటే వాళ్ళు వెళ్ళిపోతారు తప్పితే నీకు బ్యాగేజ్ ఈ బర్డెన్ అంతా ఉండదు. కాబట్టి లివింగ్ టుగెదర్ అనేది పెరుగుతుంది. ఆల్రెడీ లివింగ్ అనేది పెరిగి రన్నింగ్లో ఉంది. సో ఇదంతా లైక్ మనం అంటే మన స్థాయిని మించి ఆలోచించడం వల్ల జరుగుతుందా, లేకపోతే ఏంటి అసలు మనం ఇంకా ఇలాగే ఉన్నామనే ఒక థాట్? ఇది ఒక స్టేజ్ అబ్బా. రాముడు ఎరా ఒకటి, కృష్ణుడు ఎరా ఒకటి. ఇలా యుగాలు మారే కొద్దీ రాముడి టైంలో అందరు నిజాలే మాట్లాడారు, అబద్ధం అనేది చెప్పేవాళ్ళు. కృష్ణుడి టైంకి వచ్చేటప్పటికి మోసాలు పెరిగిపోయాయి. ఇప్పుడు కలియుగం అంటే కలి పీక్స్ లో ఉంటది. మనకి ఏది తీసుకున్నా, ఏ మన పురాణాలు కానీ ఏ మత గ్రంథం కానీ తీసుకున్నా ఒకటే చెప్తారు, కలియుగం అంటే మొత్తం
మొత్తం అంతా ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోద్ది. కామ కోరికలు కానీ డబ్బు కానీ పిచ్చోళ్ళు అయిపోతారు జనాలు. అంత పీక్స్కి వెళ్ళిన తర్వాత భూమి అనేది మళ్ళీ నాశనం అయిపోయి మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది క్రియేషన్ అనేది. ఎవరైనా అదే చెప్తారు. ఇప్పుడు కలియుగంలో ఎందుకు ఇంత వరస్ట్గా ఉందంటే కలియుగం వరస్ట్గానే ఉంటుందని చెప్తున్నారు కదా. ఎందుకు ఇలా మారుతున్నారు? మనం ఏం చేయగలం? ఇప్పుడు వరకు ఉన్న దాంట్లో ఏంటంటే నువ్వు సమాజ సేవ పక్కన పెట్టి నీ వరకు నువ్వు సమాజంలో ఇన్వాల్వ్ అవ్వకుండా ఇలాంటి వాటిలో ఇన్వాల్వ్ అవ్వకుండా నీ వరకు నువ్వు మనశ్శాంతిగా ఉంటే నువ్వు హ్యాపీగా ఉండొచ్చు. అదే నువ్వు సొసైటీలోకి వెళ్ళిపోయావు అనుకో, సొసైటీని లాగేసుకుంటుంది. ఎందుకంటే కలి ప్రభావం బీభత్సంగా ఉంటుంది. కాబట్టి నువ్వు వాటికే అంత తొందరగా అట్రాక్ట్ అవుతావు. డబ్బులకు కానీ అమ్మాయిలకు కానీ వ్యసనాలకు కానీ ఎందుకు అట్రాక్ట్ అవుతావు? నువ్వు కలి ప్రభావం ఎక్కువ ఉంది కాబట్టి అట్రాక్ట్ అవుతావు. ఒకప్పుడు రాక్షసులు ఇవన్నీ చేసేవాళ్ళు, ఇప్పుడు రాక్షస జాతి పెరిగిపోతుంది ప్రపంచవ్యాప్తంగా. కాబట్టి ఇది క్వైట్ కామన్. కలియుగంలో వివచ్చమైన దోపిడీలు ఇవన్నీ జరగటం ఇంకా దరిద్రంగా అవుతా అంటారు. మరి ఫ్యూచర్లో వాటర్ కూడా ఉండవు, ఫుడ్ ఉండదు, మనిషిని మనిషి పీక్కు తింటాడు, ఇలాంటి క్వైట్ కామన్ జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇది పెళ్ళి మ్యారేజ్ అనే కాన్సెప్ట్ ఏదైతే తీసుకున్నావో ఇది మెల్లిమెల్లిగా తగ్గిపోద్ది. సో ఇప్పుడు ప్రజెంట్ అంటే మ్యారేజ్ వరకు వస్తే పెళ్ళి అనేది జస్ట్ ఒక అమ్మాయి అబ్బాయి కోరికల వల్ల జరుగుతుందా, లేకపోతే ఏంటి ఒకరికొకరు తోడు ఉండాలి కాబట్టి జరుగుతుందన్న? నీకు ఇదో బిజినెస్. మ్యారేజ్ ఈజ్ ఏ బిజినెస్, ఫస్ట్ అది గుర్తుపెట్టుకో. ఇన్ని మ్యారేజ్ బ్యూరోలు, ఇన్ని మ్యారేజ్ వెబ్సైట్లు ఇవన్నీ ఎలా బతుకుతున్నాయి? ఫస్ట్ పాయింట్, ఇది ఒక వ్యాపారం. పెళ్లి కొడుక్కి ఎంత వస్తుంది, పెళ్లి కూతురికి ఎంత వస్తుంది, మా ఆస్తికి తగ్గ సంబంధం తీసురండి, మా క్యాస్ట్ సంబంధం తీసురండి, అబ్బాయి కోటేశ్వరుడే ఉండాలి, మాకు ఇంత వస్తుంది, మేము ఇంత కట్నం ఇస్తాం. దీంట్లో అసలు పెళ్ళి ఏది? అసలు బిజినెస్ డీల్సే కదా. నువ్వెంత ఇస్తావు, మా అమ్మాయికి ఇంత బంగారం పెడతాం, మీకు ఎంత వస్తుంది, పెళ్ళి అయిన తర్వాత మా అమ్మాయిని బాగా చూసుకోగలవా, నీకు ఎంత డబ్బు ఉంది. దీంట్లో అసలు నీకు బిజినెస్ తప్ప ఇంకేమైనా కనబడుతుందా? అంటే ఇది కూడా ఏంటంటే సొసైటీకి చూపించుకోవడానికి కోసం కదన్నా. అంతే. సో సొసైటీ కోసం వీళ్ళందరూ, సొసైటీ కోసం, ఆ పేరు కోసం, లేదంటే మాకు తగ్గోళ్ళకి ఇచ్చి పెళ్లి చేసామనో, లేదంటే మా స్థాయికి పెంచి ఇచ్చామనో, సో గొప్పల కోసం అని చెప్పేసి చేస్తా ఉన్నారు. వీళ్ళ ఫీలింగ్ ఏంటంటే బాగా డబ్బున్నవాడికి ఇచ్చి పెళ్లి చేస్తే అమ్మాయి సుఖపడుతుంది. బాగా డబ్బున్నవాడికి సుఖపడటానికి సంబంధం ఉంది. ఇప్పుడు జస్ట్ కూర్చొని ఒక కప్పు కాఫీ తాగుతూ నీ టైం స్పెండ్ చేయడానికి ఒక మనిషి ఉండాలి. నువ్వు ఆ బేసిక్ పాయింట్ మర్చిపోయి నీకు ఎంత వస్తుంది, నేను మా ఇంట్లో ఎంత రిచ్గా బతికా, ఇలా ఇవన్నీ ఎంటర్ అయిన తర్వాత నీకు రిలేషన్ ఎలా ఉంటుంది? మ్యారేజ్ అనేది బిజినెస్ అయిపోయింది, రిలేషన్ అనేది పొల్యూట్ అయిపోయింది. అప్పుడు నీకు హత్యలు గిత్తులు కాకుండా నీకేం జరుగుతాయి? ఓకే, థ్యాంక్ యూ అన్న. సో విన్నారు కదా సాయిరామ్ దాసర్ గారి మాటల్లో పెళ్లి మీద ఉన్న వివరణ మనందరికీ ఇప్పుడు తెలిసింది కదా. సో మీరు కూడా పెళ్లి చేసుకోవాలంటే ఒక్కసారి ఆలోచించుకోండి, అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఆలోచించుకొని ఒక్కసారి మీరు పెళ్ళికి అడుగులేయండి. మేము మళ్ళీ ఇంకొక వారంలో ఇంకొక ఎపిసోడ్తో మీ ముందుకు వస్తాం. అంతవరకు నమస్కారం.